అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుండి మై ఫాదర్ అంటే మాది డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. లైక్ మా ఫాదర్ ఆర్మీ, మా అంకల్స్ అందరూ లైక్ నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అలా మేజర్లీ డిఫెన్స్ ఫోర్సెస్. సో అలా లైక్ నాకు చిన్నప్పటి నుండి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళాలని. సో ఈ ఫోర్సెస్లో అన్నా లేకుంటే లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ అడ్మినిస్ట్రేటివ్లో వెళ్ళాలని. ఇట్ వాజ్ ఆల్వేస్ మై డ్రీమ్. సో ఆల్వేస్ వాంటెడ్ టు. సో ఆ ప్రాసెస్ రాస్తున్నప్పుడు లైక్ గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ ఎగ్జామ్ మోడ్లో ఉండాలి అని చెప్పి ఐ వాజ్ రైటింగ్ ఆల్ ది ఎగ్జామ్స్ అండి. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా కూడా జస్ట్ అంటే నాకేంటంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ మోడ్లో నుండి బయటకు వచ్చామండి, దెన్ గెటింగ్ బ్యాక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఒకసారి ఆ మోడ్లో రావద్దు. సో యూ హ్యావ్ టు కీప్ స్టడీయింగ్ ఆల్ ద టైమ్ కాన్స్టెంట్లీ. అంటే మీరు యూపీఎస్సీ తీసుకుంటే యూ హ్యావ్ టు బీ లైక్ వెల్ వర్స్డ్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. అంటే జీకే దగ్గర నుండి లైక్ యూ హ్యావ్ టు అంటే మీ సబ్జెక్ట్లో లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్ డెప్త్ అనాలిసిస్, సో మెనీ థింగ్స్. సో దానికి కాన్స్టెంట్లీ సో అప్గ్రేడ్ అవ్వడానికి ఐ వాజ్ రైటింగ్ ఆల్ ది ఎగ్జామ్స్ అండి. ఆ ప్రాసెస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ రాశానండి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని రాయలేదు అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని అసలు అది అసలు లేదు. సో ఆ ప్రాసెస్లో రాసినప్పుడు సో లైక్ అంటే ఆన్ మెరిట్ ఫస్ట్ ఒక 100 స్టూడెంట్స్ని పిలుస్తారండి. అక్కడ పిలిచి ఒక గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అని చేస్తారు. సో ఇట్స్ 1 వీక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో దెన్ మెరిట్లో అక్కడ పిలిచారు కాబట్టి ఐ వెంట్ దేర్. బట్ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ద హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అదంతా చూసిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు గెట్ ఇన్. అంటే ఏ లెవెల్ అంటే ఈ ఇయర్ నాకు రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ ట్రై దిస్ అన్న సడన్లీ లైక్ అంటే నా ఫోకస్ అంతా ఒకేసారి షిఫ్ట్ అయిపోయిందండి. సో అండ్ లక్కీలీ లైక్ ఐ గాట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ లైక్ దేవర్ లైక్ 4th attempt 5th attempt అలా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ సినిమా. సో గాడ్స్ గ్రేస్ ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ అండ్ దెన్ ద హోల్ డెస్టినీ చేంజ్డ్ యాక్చువల్లీ. ఆ తర్వాత అంటే దేవుడు ఏదో దారి చూపించినట్టు లైక్ ఓకే లైక్ బాబు నీది అది దారి కాదు ఇది అని అలా దారిలో చూపించినట్టు అయిందండి. అంటే మెరిట్ స్టూడెంట్ మీరు యాక్చువల్గా అయితే. సో అంటే ఐఏఎస్ ఆఫీసర్ కంటే డెఫినెట్గా చాలా మంచి పొజిషన్లో ఉన్నా మీరు. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా సార్? ఒక మంచి రూట్లో వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే లైక్ అంటే అది అనుకోవడం వేరే అండి, సాధించడం అండి. లైక్ యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ అవ్వాలని అనుకోండి. అంటే అది అవుతుందో అవ్వదో తెలియదండి. సో బట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ ఆమ్ హ్యాపీ విత్ యూజింగ్ దట్. అదే చెప్పాను కదా, మీకు ఏ ఆపర్చునిటీ వస్తే దాన్ని 100% మీరు చేస్తూ ఉంటే గాడ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ యువర్ గోల్ ఈస్ దేర్ టు అచీవ్. అదే అండి. సో అలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే, ఇట్స్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్? we'll see అండి. లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ అంటే ఎవ్రీ మీడియంకి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు థియేటర్ ఈజ్ అన్ యాక్టర్స్ మీడియం లాగా, సినిమా ఈజ్ అ డైరెక్టర్స్ మీడియం. సో లైక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ డ్రీమ్ రైట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ డేస్ నుండి. ఓకే లైక్ ఒక డైరెక్షన్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ చేయాలని ఒక ఫీల్ ఉండేది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే లైక్ ఓకే లైక్ మనం ఒక ప్రొఫెషన్లో ఒక స్ట్రీమ్లో ఉన్నాం. ఆ స్ట్రీమ్లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఒక పేరు అదంతా వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద నెక్స్ట్ స్ట్రీమ్ అని. అంటే అడావుడిగా ఇది చేయక అది చేయక నెక్స్ట్ స్టెప్ చేయడం. సో లైక్ ఫ్యూచర్లో ఐ డెఫినెట్లీ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. లైక్ సో అది ఎప్పుడు ఏంటి అంటే లైక్ థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి. అది మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శ్రీలీల గారు మాట్లాడుతూ మనలో ఎంత బాధ ఉన్నా సెంథిల్ గారి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే కూల్ అయిపోతాం అన్నారు. ఏంటి సార్ అంత కూల్ పర్సన్ మీరు? అలా ఏం లేదండి. లైక్ లైక్ అంటే పర్టికులర్గా సెంథిల్ గారితో మాట్లాడితే మన మనసు తేలికైపోద్ది, కూల్ అయిపోతాము, మనలో ఎంత బాధ ఉన్నా షేర్ చేసుకోవచ్చు సెంథిల్ గారితో అన్నట్టుగా మాట్లాడారు. ఎస్ అంటే లైక్ అంటే అది నా గురించి నేను చెప్పుకుంటే అది గొప్పగా బాగుంటుందేమో, అందుకే శ్రీలీల గారు చెప్పారు. బట్ ఏంటంటే లైక్ అంటే ఎప్పుడు ఏంటంటే మనకు బాధ కలిగినప్పుడు వీఆర్ సఫరింగ్ ద మోస్ట్ అన్న ఫీలింగ్ ఉంటుందండి. అంటే ఇంకా నాకంటే ఎవడు ఇంకా బాధపడట్లేదు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకు అందరికి కష్టాలు ఉంటాయండి ప్రపంచంలో. ఎవడైనా అంటే కొంతమంది డబ్బులు లేకుండా కష్టం ఉండదు, కొంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఆ ప్రాబ్లమ్ మనదే గొప్ప ప్రాబ్లం అనుకుంటే మనకు ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో వెన్ వీ సీ ద వరల్డ్ అరౌండ్ అస్ అండ్ వాళ్ళ సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే మన సిచ్యువేషన్ చాలా ఎప్పుడు బాగుంటుందండి.
అంటే అప్పుడు మనకు నా దగ్గర బైక్ లేదని బాధపడుతుంటే కొన్ని సైకిల్ ఉండదు, ఒకటి సైకిల్ లేదంటే దానికి అసలు ఓన్లీ ఆ బస్లోనే వెళ్ళాలి, నడకలే ఉంటుంది. సో అలాంటిది సో విష్ అంటే ఇట్స్ ఆల్వేస్ కంపారిజన్ అండి. మీకంటే ఎక్కువ ఉన్న వాడిని కంపేర్ చేస్తే మీరు బాధపడతారండి. మీకు తక్కువ ఉన్న వాళ్ళు చూస్తే లైక్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అలా మన సిచ్యువేషన్ని మనము అనలైజ్ చేసుకునేటప్పుడు ఎవరితో కంపేర్ చేసి అనలైజ్ చేసుకుంటున్నామని లైఫ్లో ఎప్పుడు మనం ఏదైనా కంపారిజన్తోనే ఉంటుందండి అంతే. సో ఆ కంపారిజన్ ఎవరితో చేస్తున్నామో, ఆ కంపారిజన్ చేసినందువల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందా అనేది అలాంటి కొన్ని అనలైజ్ చేసుకుంటే అండి నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి బిగ్ అండి. సో యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే ఎప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే అండి, మనం ఎప్పుడు వేరే వాడు మనకంటే బెటర్గా ఉన్న దగ్గర నుండి ఆలోచిస్తూ ఉంటామండి. సో బికాజ్ వీ వాంట్ టు ఆస్పైర్ అండ్ బికమ్ బెటర్. సో అరే నాకంటే నాతోనే వచ్చాడు వీడు ఆడికి ఇప్పుడు 4 ఇల్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, నాకేంటి నేను ఇక్కడే ఉన్నానని. బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ దెర్ ఈజ్ సమ్వన్ మీ పొజిషన్లో ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాడేమో. మీరున్న పొజిషన్, ప్రజెంట్లీ ఉన్న పొజిషన్కి రావడానికి దర్ సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. అది ఒకసారి చూసుకుంటే యూ షుడ్ బి హ్యాపీ లైక్ ఓకే లైక్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఈ పొజిషన్ అన్నా ఉన్నానని. సో ఆ కంపారిజన్లో మనకు ఎప్పుడు మనం బాధపడాలా ఆనందపడాలా అన్న సిచ్యువేషన్ ఉంటుందండి. సో వెన్ యూ అనలైజ్ థింగ్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బిగ్ అండి. సో అనలైజ్ చేసినప్పుడు సో అలాగా సో మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే సో అవర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ లుక్ బిగ్. సో అలా మేబీ ఎప్పుడేదో చెప్పుంటాను. సో మేబీ ఆ అమ్మాయి అట్లా కనెక్ట్ అయి ఉంటుంది అంతే అండి. అది మీ మాటల్లో చాలా ఫిలాసఫీ కనిపిస్తుంది సార్. పుస్తకాలు ఏమైనా చదువుతుంటారు సార్? అంటే నేను అప్పుడు చదువుతుంటానండి. అంటే లైక్ ఐ కాన్స్టెంట్లీ కీప్ రీడింగ్ అండి. ఎందుకంటే లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. అంటే నేను ఓన్లీ అంటే ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు రీడింగ్ ఓన్లీ దిస్ ఆర్ దట్ అండి. సో ఏదైనా కూడా లైక్ యూ టాక్ ఎనీథింగ్ ఐ కీప్ రీడింగ్ లాట్స్ అండి. సో అది లైక్ అంటే పాలిటిక్స్ అవ్వచ్చు, లైక్ టెక్నాలజీ అవ్వచ్చు, లైక్ ఫిలాసఫీ అవ్వచ్చు. ఐ కీప్ రీడింగ్. సో దట్ ఈస్ అంటే ఎవ్రీ వన్ షుడ్ యాక్చువల్లీ లైక్ రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ దెమ్ మేక్ దర్ లైఫ్ బెటర్ ఇన్ ఎవ్రీ సెన్స్ అండి. ఓకే, అంటే మీ లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ సార్, అంటే గుర్తు చేయాలని లేదు, బట్ ఇన్ ద బిగ్గెస్ట్ లాస్ రూహి గారు యోగా ట్రైనర్. అంటే యోగా ట్రైనర్కి అలా జరిగిందని నిజంగా నేను షాక్ అయ్యాను సార్. నిజంగా చాలా అంటే యోగా నేను చేస్తుంటాను, యోగా ట్రైనర్ కంటే యోగా రెగ్యులర్గా అలా నాకు ఎందుకు షాకింగ్ అనిపించింది సార్ రూహి గారికి అలా. అది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండి. అంతే. సో అలాంటిది అంటే ఎందుకు జరిగింది అంటే ఇట్స్ అ మిస్టరీ అండి. అంటే లైక్ స్టిల్ ఐ ఆల్సో డోంట్ నో లైక్ అంటే ఎందుకు జరిగిందని ఎవ్రీ టైమ్ ఐ కీప్ థింకింగ్. సో బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ I have children to take care of, so life has to go on. So అంటే లైక్ she was my biggest strength అండి. లైక్ he was definitely my biggest strength. సో అంటే she used to take care of literally everything అండి. నాకంటే రూహి ఉన్నప్పుడు లైక్ నేను ఓన్లీ వెళ్ళి నా వర్క్ చేసుకొని రావాలండి. మిగతాది ఎవ్రీథింగ్ అంటే ఫ్రైట్ ఫ్రమ్ లైక్ డొమెస్టిక్ ఇంటి పనులు ఇంత కూడా నాట్ ఈవెన్ 1% I had to think about it. So it's a great loss for me, which I don't know like how to go about it. But yeah, life has to go on. So one responsibility like so now I have 2 children I have to take care of. So that is my major priority as of now. So వాళ్ళని చూసుకుంటూ like I have to move forward అండి. అంటే మీకు ఏమైనా షాకింగ్ అనిపించిందా ఫస్ట్ అలా ఒక తెలియగానే యోగా రెగ్యులర్గా యోగా చేసి ఎంతో హెల్త్ కాన్షియస్గా ఉండి? అంటే యోగా అనే కాదండి, షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్త్ కాన్షియస్ అండి. అంటే యోగా అనే కాదు, డయట్ కానివ్వండి, లైక్ షీజ్ అంటే యాటిట్యూడ్ కానివ్వండి, షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అన్నట్టు. సో అలాంటిది డెఫినెట్లీ ఆబ్వియస్లీ షాకింగ్ అండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆబ్వియస్లీ. లైక్ అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షాకింగ్ థింగ్. అది ఇప్పుడు కూడా నేను ఒక్కోసారి నమ్మలేకపోతాను యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అనేది. అంటే పిల్లలు అంటే మీ బాబులు ఇద్దరు వాళ్ళు ఏమన్నా ఇటువైపు వచ్చే ఆలోచన ఉందా అండి? ప్రస్తుతం అయితే లేదండి. దే ఆర్ స్టిల్ యంగ్ అండి. లైక్ దే ఆర్ లైక్ 15 and 13 years. సో దే ఆర్ స్టిల్ యంగ్. సో చూద్దామండి. అంటే ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ దెమ్ ఇంటూ ఎనీథింగ్ అండి. లైక్ ఇఫ్ దే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వస్తే లైక్ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దెమ్. బట్ ఇఫ్ దే డోంట్ వాంట్ అండ్ ఇఫ్ దే వాంట్ గో ఇన్ టు సమ్ వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ దెమ్. ఎందుకంటే మై ఫాదర్ సపోర్టెడ్ మీ ఇన్ వాట్ ఎవర్ లైక్ మై చాయిస్. సో వాట్ ఎవర్ దే వాంట్ టు డూ అంటే ఫైనలీ ఏంటంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది.
సో అది వాళ్ళు వెళ్ళాలండి. జస్ట్ బికాజ్ లైక్ ఓకే నేను సినిమాలో ఉన్నాను కాబట్టి వాళ్ళు సినిమాలో రావడం వస్తే బాగుంటుందని ఆలోచించుకోవడం అది నా స్వార్థం అవుతుందండి. సో లైక్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ లైక్ ఐ విల్ సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ కెన్ సపోర్ట్. బట్ కాదు లైక్ ఐ వాంట్ బి ఎ స్పోర్ట్స్ మెన్ ఆర్ ఐ వాంట్ బి ఎ సైంటిస్ట్ ఆర్ ఐ వాంట్ బి సంథింగ్ ఎల్స్ అంటే సో దట్ ఆల్సో ఐ విల్ సపోర్ట్ దెమ్ అంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.